హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి, నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సేమియా పాయసం తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మంట సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మంట సిమ్ ఫ్లేమ్లోనే ఉంచుకొని అదే నేతిలో 1 కప్పు సేమియా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. సేమ్ అదే కడాయిలో ఇప్పుడు నేను ఇక్కడ ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు పాలు వేసుకున్నాను. అలానే కొద్దిగా నీళ్ళు మాత్రమే వేసుకుంటున్నాను. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 పొంగు వచ్చేంత వరకు పాలను కాగనివ్వాలి. ఒకవేళ పాలు తక్కువగా ఉంటే 1 గ్లాస్ పాలు వేసుకొని 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవచ్చు. కానీ పాలు చిక్కగాను ఎక్కువగా ఉంటే కనుక పాయసం టేస్ట్ అనేది బాగుంటుంది. పాలు ఇలా 1 పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాని వేసుకొని కలుపుకోవాలి. సేమియా మొత్తాన్ని వేసి కలుపుకున్న తర్వాత సేమియా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సేమియా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు తీపికి సరిపడా పంచదార వేసుకోవాలి. ఒక 5-6 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి. లేదు మీకు ఇంకాస్త తీపిదనం ఎక్కువగా కావాలనుకుంటే మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. పంచదార వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకోవాలి. పంచదార వేసి కలుపుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం ఉడికించుకొని మీడియం ఫ్లేమ్లో తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, నోరూరించే సేమియా పాయసం రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.